ఓకే మాస్టర్స్. మనము సేత్ విజ్ఞానాన్ని సేత్ గారి బుక్ని మనం చదువుకుంటున్నాము కదా. ఈవేళ ఆల్రెడీ మనం 40 పేజీలు చదివేశాము. ఇక మనం కొంచెం స్పీడప్ చేద్దాము. సో మనం ఏం చెప్పుకున్నాము మనము ఆ, అంటే సక్సెస్ గురించి పోయినసారి మాట్లాడుకున్నాం కదా. సక్సెస్ అంటే ఏమిటని చెప్పుకున్నాం మనము. ఆ, యా సో జీవితంలో ఆనందము, ప్రేమ, సృజనాత్మకత, అలాగే జీవితం పట్ల అనురక్తి, సత్యము. అంటే మనము సత్యాన్ని పట్టుకొని ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఎందుకు సత్యాన్ని పట్టుకోవాలంటే ఇప్పుడు మనము సక్సెస్ విజయం గురించి మాట్లాడుకున్నాం. విజయము అంటే ఏంటి? విజయం అంటే అంటే ప్రాపంచికంగాను కూడా మనకి విజయాలు కావాలి. అలాగే స్పిరిచువల్గా కూడా మన విజయాలు సాధించాలి. ప్రాపంచికంగానైనా స్పిరిచువల్గానైనా నువ్వు విజయాన్ని సాధించాలి అంటే నీకు సత్యం తెలుసుండాలి. ఆ సత్యం అనేది మాత్రమే నీకు స్వేచ్ఛనిస్తుంది. నీకు స్వేచ్ఛగా విజయాన్ని పొందడానికి. ఆ స్వేచ్ఛ నీకు లేకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు. అది ఏదైనా కావచ్చు. ఒక ప్రేమ కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, ఆనందము కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఆనందాలు కావచ్చు. పునః ఓకే, చిదానంద స్థితి కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఆనందాలు ప్రాపంచికంగా వాటిల్లో కూడా మనం విజయాన్ని సాధించాలి అంటే మనకి స్వేచ్ఛ అనేది ఉండాలి. నీకు స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది? నీకు స్వేచ్ఛనిచ్చేది సత్యం మాత్రమే. నీకు నిజం అనేది తెలియాలి. సో ఆ సత్యమే నీకు స్వేచ్ఛనిస్తుందన్నమాట. సో మనము అంటే ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలంటే మన చైతన్య శక్తి ఏ విధంగా ఉండాలో ఆలోచించండి. చైతన్య శక్తిని మనం ఎరుకతో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అంటే అచేతనంగా ఉపయోగించకూడదు మన చైతన్య శక్తిని. సత్యం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన చైతన్యంలోనే ఉంటుంది. కానీ ఆ మన చైతన్య శక్తిని నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీకు ఆ సత్యము అనేటువంటి వైబ్రేషను నీకు దక్కుతుంది. నువ్వు మనకున్న చైతన్య శక్తిని అన్కాన్షియస్గా, అంటే ఒక స్పృహ లేని స్థితిలో ఏదో ఇష్టం వచ్చినట్టు మనం వాడేసుకున్నాం అనుకోండి రకరకాలుగా. నీకు సత్యం ఆ రకరకాల ప్లేసుల్లో ఉండదు నీకు. ఆ రకరకాల ప్లేసుల్లో నీకు వచ్చే అనుభవము ఈజ్ నాట్ సత్యం. నువ్వు నిజంగా సత్యాన్ని పట్టుకోవాలి అంటే నువ్వు నీ యొక్క చైతన్య శక్తిని సరి అయిన స్థితిలో ఉంచుతూ సరి అయిన స్థాయిలోనే దాన్ని వాడాలి. అంటే ఏంటి? మనం ఎంచుకునే కర్మలు ఆ విధంగా ఉండాలి. అంతేకాని దుర్భరమైన జీవితాలుగా పరిణమించేలాగా ఉండకూడదు మనం చేసే కర్మ. అంటే అర్థం ఏంటి? మనం చేసే కర్మని ఎరుకతో చేస్తుండాలి అనేది ముఖ్యము. అప్పుడు నీకు సత్యం అనేది నీ దారిలోకి వస్తుంది. ఎప్పుడైతే నీకు సత్యం నీ దారిలోకి వచ్చి నల్లనివన్నీ పాలకి పాలు, నీళ్లకు నీళ్లు ఎప్పుడైతే నీకు తెలిసిపోయిందో, కనబడిపోయిందో అదే నీ విజయం. సో మనం చెప్పుకున్నాం. అయితే ఇంకా అదే ఇప్పుడు చెప్పినది. సో మీకు సత్యము తెలిస్తే ఇక మీకు స్వేచ్ఛ లభించినట్లే అని అంటున్నారు ఇక్కడ. చూసారా? ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మళ్ళీ ఇది. సో కాబట్టి మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి? చాలామంది అనుకుంటారు మేము వేరే ఇక్కడ ఇక్కడ చాలా కష్టంగా ఉందండి, మేము వేరే ఊరు బదిలీకి వెళ్ళిపోతే మాకు అక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. నీకు స్వేచ్ఛ నీ మనసు నిన్ను నీ నుండి నువ్వు స్వేచ్ఛను పొందటం లేదు. నువ్వు ఎక్కడికి వెళితే ఏమిటి? నేను తీసుకెళ్ళి ఎక్కడో ఆ, ఒక ప్రశాంతమైన ఒక మహా గొప్ప ఒక పరంధామాలో తీసుకెళ్ళినా కూడా వెన్ యు ఆర్ నీ లోపల ఉన్న అశాంతి నుండి నువ్వు ఆ, ని- బయటపడనప్పుడు నిన్ను డైరెక్ట్గా ఏదో ఒక విధంగా ఏదో ఒక మహర్షో సప్తఋషుల్లో ఒకళ్ళు వచ్చేసి బలవంతంగా నిన్ను పరంధామానికి తీసుకెళ్ళినా కూడా నీకు శాంతి దొరకదు. నీకు శాంతి దొరకకపోతే మిగతా వర్క్స్ నువ్వు చేయలేవు. సత్యాన్ని పట్టుకోలేవు. సత్యాన్ని పట్టుకోకపోతే నువ్వు విజయం ఎలా సాధిస్తావు? సో కాబట్టి ఆనందము, సృజనాత్మకత, జ్ఞానము, సత్యము ఇవెప్పుడూ కూడా జీవితంలో ఎప్పుడూ కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఇంకా అది అలా అవైలబుల్ మనకి.
వాటిని పట్టుకోవాలి అనేటువంటి సంకల్పం మనం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకున్నామో అప్పుడే మన లోపల ఉన్న అంతర ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్ స్పందిస్తుంది. ఆటోమేటిక్గా నీకు గైడెన్స్ ఇస్తుంది. నువ్వు అడగక్కర్లా, నేను ఇది చేయనా అది చేయనా. అలా మెడిటేషన్లో గంటలు గంటలు కూర్చుని ఈ ప్రశ్న వేసి ఆ ప్రశ్న వేసి మీనామీషాలు లెక్కపెట్టి ఏమీ చేయక్కర్లా. ఈ నాలుగింటిని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో, ఆనందం అనేది ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే రాదు. ఆనందం అనేది నాలోనే ఉందని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అయ్యావో, సృజనాత్మకత అనేది నా లోపల నుంచి రావాలే తప్ప బయట నుంచి రాదు అని నువ్వు అర్థం చేసుకున్నావో, జ్ఞానము అనేది నువ్వు చేసే అనుభవంలో నుంచి జ్ఞానాన్ని తీసుకుని దాన్ని అమలుపరిచినప్పుడే నీకు విజ్డమ్ వస్తుంది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, అలాగే సత్యము ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నావో, అవన్నీ ఎనర్జీసే, అవన్నీ ఆ తరంగాలవి, వాటిని పట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, పట్టుకున్నావో, సంకల్పించావో, ఆటోమేటిక్గా నీ సంకల్పాన్ని సిద్ధింపజేయడానికి నీలో ఉన్న అంతర ప్రపంచము ఆటోమేటిక్గా స్పందిస్తుంది. వాటికే స్పందిస్తుంది. బయట మనం ఏమేమి చేసినా వాటికి స్పందించదు. పంచభూతాలకి స్పందిస్తుంది. అందుకే కంటికి సరి అయిన మేత వెయ్యాలి. అంటే నువ్వు సుందరమైన ప్రదేశాలను చూడాలి. ఇబ్బందికరమైన దృశ్యాలను నీ కంటికి చూపించావనుకో, నీ కళ్ళు కూడా ఇబ్బంది పడతాయి. చక్కటి సువాసనల్ని ముక్కుకు చూపించాలి. దుర్గంధపూరితమైన ఏరియాస్కి వెళ్ళి, అంటే అఫ్కోర్స్ భూమి అన్నాక అన్నీ ఉంటాయి, కానీ మనం అన్నీ ఉంటాయి ప్రపంచం అన్నాక. ఎందుకంటే అన్ని రకాల ఆత్మలు కూడా, అన్ని హైయెస్ట్ ఆత్మల దగ్గర నుంచి లోయెస్ట్ ఆత్మల వరకు, అంటే హై లో అంటే అక్కడ నేనేదో విడదీయట్లేదండి, అది వారి వారి యొక్క కర్మల రీత్యా కదా మనం విడుదల పొందాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు? నీ అరిషడ్వర్గాల నుంచి అర్జునుడికి చెప్పాడు కదా ఆయన, నీ అరిషడ్వర్గాల నుంచి, కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాల నుంచి నిన్ను నువ్వు విడుదల చేసుకోవాలి. ఆ వ్యామోహం నుంచి నువ్వు బయట పడితేనే కానీ నువ్వు కురుక్షేత్రానికి వెళ్ళలేవు. నువ్వు కురుక్షేత్రంలో నువ్వు చేయాలి, నువ్వు వాళ్ళని కిల్ చేయాలి. అది నువ్వు చేయాల్సిన కర్మ. అది నువ్వు అలా చెయ్యాలి అంటే, నువ్వు కురుక్షేత్రానికి వెళ్ళాలి అంటే ముందు నీ నుంచి నువ్వు బయటపడాలి. ఈ వ్యామోహాల నుంచి, ఈ అరిషడ్వర్గాల నుంచి నువ్వు బయటపడాలి. అలా బయటపడితే నువ్వు కురుక్షేత్రానికి వెళ్తావు. నువ్వు కురుక్షేత్రానికి వెళ్ళాలంటే నువ్వు బయటపడాలి అన్నాడు ఆయన. సో కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, మనమైనా సరే మన కర్మల ద్వారానే మనం బయటపడగలం. నేను ఏ కర్మ చేయను అంటే అరిషడ్వర్గాలు కూడా అలాగే ఉంటాయి, బయటికి మనం బయటపడేవు. సో అటు ఇటు రెండు కూడా. సో కాబట్టి ఈ నాలుగింటిని, ఆనందము, సృజనాత్మకత, జ్ఞానము, సత్యము, వీటిని విస్తరింపజేసుకోవడం అనేది మనిషికి ఇవ్వబడిన జన్మ హక్కు. మనం చూడండి, రాజ్యాంగంలో మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. పౌరుడిగా మనం భారతదేశపు పౌరుడుగా అయినందుకు, లేకపోతే అమెరికా పౌరులమా అయినందుకు రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను ఇస్తుంది. అదేవిధంగా మరి పరంధామం కూడా మనకు హక్కులు ఇవ్వాలి అంటే, మరి నువ్వు చేస్తున్న పనులు కూడా ఆ హక్కుల్ని సంపాదించుకునే విధంగా ఉండాలి కదా. మనం చూడండి, ఓటు వేస్తున్నాము, లేకపోతే మన ఓటు హక్కు మనకు ఇచ్చారు కాబట్టి మనం కొన్ని వాటికి మనము ఎలిజిబుల్. గ్యాస్, అది ఇవన్నీ ఉన్నాయి కదా. మన దైనందిన జీవితం మన ముందుకు వెళ్ళడానికి, గడపడానికి మనకు కావలసినవన్నీ కూడా మన ఓటర్ వల్ల అయ్యాము కాబట్టి, 18 ఏళ్ళ తర్వాత ఓటు హక్కు అప్లై చేసుకుని తెచ్చుకున్నాము కాబట్టి. లేకపోతే బ్లాక్లో కొనుక్కోవాలన్నీ కూడా కదా. సో అదేవిధంగా బ్లాక్లో కొనుక్కోవాలని బోల్డ్ డబ్బు పెట్టాలి. అదేవిధంగా మనకు ఈ విశ్వము లేదా పరంధామం ఇచ్చిన హక్కుల్ని పూర్తిగా మనం దాన్ని అనుభవించాలి అంటే నువ్వు చేయాల్సిన కొన్ని చెయ్యాలి. ఏమిటది? ఆనందము, సృజనాత్మకత, జ్ఞానము, సత్యము, వీటిని ఎప్పుడు విస్తరించి ఉంటాయి, వాటిని నువ్వు పట్టుకోవాలంటే ఇలా పట్టుకుంటే వచ్చేవి, అవి కష్టపడాలి, అదనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మన జన్మ హక్కులు. వాటిని విస్తరణను మన ఆపగలిగే శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. నీ హక్కును ఎవరు ఆపలేరు. వాళ్ళ వల్ల ఇలా జరిగిందండి, వీళ్ళ ఇలా జరిగిందండి అంటే నీ హక్కును నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు అనుకో, వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. అది
అక్కడ విషయం. సో ఇక విశ్వంలో సమస్త సృష్టి కూడా పవిత్రమైనదిగా మనం భావించాలి. అంటే కోర్స్ దుష్ట శక్తులు ఉన్నాయి కదండి, క్షుద్ర శక్తులు ఉన్నాయి కదండి, లేకపోతే నీచమైన మనుషులు ఉన్నారు కదండి. ఎందుకు వాళ్ళు నీచంగా ఉంటున్నారు? ఎందుకు? వాళ్ళ హక్కులను వాళ్ళు పొందలేదు కాబట్టి. నువ్వు పొందావా? పొందు. పొందిన తర్వాత వారికి కూడా నువ్వు చెప్పు, అరే నువ్వు నీ హక్కులు నువ్వు పొందరా బాబు, ఎందుకు ఇలా అంటే చెప్పగానే వాళ్ళు వేస్తారని కాదు, చెప్పవలసిన తీరులో చెప్తూ పోవాలి. దుష్టశక్తులు అయిపోయారు, మానవులే దుష్టశక్తులుగా ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు జన్మలు వచ్చినప్పుడు, వారికంటూ జన్మలు వచ్చినప్పుడు వారు ఏనాడు కూడా తమ హక్కుల కోసం వాళ్ళు పోరాడలేదు కాబట్టి, హక్కుల కోసము వాళ్ళు పోరాడలేదు కాబట్టి. చూసారా ఎంత తేడా ఉందో? మన భాషలోనే మనకన్నీ దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఏనాడు కూడా పోరాడలేదు కాబట్టి వాళ్ళ ఆ దుష్ట బుద్ధులతో అలాగా ఆత్మలు ఉండిపోవడం జరిగింది. వాటిని అవి వదిలించుకోవాలి. ఎలా వదిలించుకుంటాయండి? వాళ్ళ యొక్క దుష్ట చర్యలు, ఆల్రెడీ దుష్ట చర్యలు చేసేసారు, దుష్ట శక్తులుగా మారిపోయారు, నీచమైన పనులు చేశారు, నీచమైన శక్తులతో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాటన్నిటిని వదులుకుంటారు? ఎప్పుడు వాళ్ళు విజయం సాధిస్తారు? ఇదిగో ఈ నాలుగింటిని వాళ్ళ వాళ్ళ హక్కులేవో వాళ్ళు తెలుసుకొని విశ్వము నుండి వీటన్నిటినీ కూడా సంకల్పం ద్వారా లేకపోతే ఏదో విధంగా వాళ్ళు పట్టుకున్న రోజున ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వదిలిపోతాయి. ఇక సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదైనా చెడు చూసాము, ఏదైనా దుష్టత్వాన్ని చూసాము, లేదా ఏదైనా దుర్మార్గత్వాన్ని చూసాము అంటే ఆ శక్తులు అనేవి మనుషుల యొక్క ఆలోచనల వల్ల వాళ్ళు అలా తయారైపోయారు. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఎనర్జీసే వాళ్ళని ఆ విధంగా తయారు చేసాయే తప్ప ఏ దుష్టశక్తులు, నీచ శక్తులు నిజంగా అయితే ఈ విశ్వం తయారు చేయటం లేదు. ఈ వాయుమండలంలో అన్నీ ఉన్నాయండి అంటే బికాస్ ఆఫ్ పీపుల్ ఓన్లీ, మనుషుల వల్లే. మనుషుల యొక్క ఆలోచనలు, వాళ్ళు చేసే కర్మలు, క్రూర కర్మలు, పాపకర్మలు, దుర్మార్గత్వాలు, దుష్ట కర్మల వల్లనే ఆ యొక్క ఎనర్జీసు ఆ వాయుమండలంలో ఉంటున్నాయే తప్ప విశ్వము ఆ అటువంటి ఎనర్జీస్ని తయారు చేసి ఇదిగోరా నీ మీదకి వదులుతున్నాను ఏమీ వదలటం లేదు. కాబట్టి విశ్వంలో ఎప్పుడూ కూడా ఈ దుష్టశక్తులు అనేవి ఉండవు. వాటిని మానవుడే అజ్ఞానముతో తయారు చేసి పెట్టుకుంటున్నాడు. వాడు పెట్టుకున్నది వాడి వరకే ఉండదు కదండి, మొత్తం వ్యవస్థ అంతా వ్యాపిస్తుంది. అలాగే పంచభూతాల్లో అవి వ్యాపించి ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు రావలసిన జ్ఞాన విస్తరణకి బ్లాక్ అవుతూ ఉంటుంది, దానికి అడ్డం పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. నీకు రావలసిన ఆ హక్కులున్నాయే, ఆ హక్కులకు అడ్డం పడుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు అడ్డం పడకుండా మనం ఏదో చెయ్యాలి కదా అండి అంటే, మనం ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాము వాటిని? వాయుమండలంలో ఉన్న ఈ దుష్ట నీచ దుర్మార్గమైన ఎనర్జీస్, అటువంటి లక్షణాలు గల ఎనర్జీస్ ఉన్నాయి, వాటిని మనము అట్రాక్ట్ చేస్తున్నాము అంటే ఎప్పుడో ఎక్కడో జన్మలోనో అటువంటి ఎనర్జీస్ ఎక్కడో మనలో కూడా ప్రవేశించాయి. అది మన వల్ల కావచ్చు, లేకపోతే మనము ఆనాడు పుట్టి పెరిగిన వ్యవస్థ వల్ల కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఎక్కడో కొంచెం ఉండడం వల్ల మనం వాటిని అట్రాక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి మనం వాటిని వదిలించుకోవాలి. అలా వదిలించుకోవాలంటే సత్యాన్ని, వాటి నుంచి స్వేచ్ఛ రావాలి అంటే మనం సత్యం అనే ఎనర్జీని తప్పకుండా పట్టుకుని తీరాలి. సో మహామూల చైతన్యము అంటే ఏమిటంటే అంతా కూడా దేవుడే. అంటే మనం పెట్టుకున్నది దేవుడు. మరొకళ్ళు ఏమంటారు పరంధామం, ఇంకా మరొకళ్ళు ఏమంటారు విశ్వ చైతన్యం, ఇంకా మరొకళ్ళు ఏమంటారు ఇంకా ఏదో రకరకాల పేర్లు. ఏ పేరైనా కూడా మొత్తాన్ని ఒక సెంట్రల్ పవర్ ఆఫ్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే అది. సో ఈ మహామూల చైతన్యం నుండే మనము వెలువడ్డాం, ఒక చిన్న ప్రొజెక్షను అలా అనమాట. సో అది ఒక జీవాత్మగా లేదా మనిషిగా జన్మ తీసుకుని దాని యొక్క చైతన్య పరిణామాన్నే, దాని యొక్క చైతన్యాన్నే కలిగి ఉంటాము.
కలిగి ఉండి దానితోనే మనం పరిణామం చెందుతూ మళ్ళీ ఎదగాలన్నమాట. సో అది అద్భుతమైన విషయం. మళ్ళీ విశ్వమంతా ఎదగాలి. అలా ఆ విధంగా విశ్వాన్ని ఇంకా ఇంకా బలపరుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్. అయితే ఇకపోతే చైతన్య పరిణామం చెందడానికి అపరిమిత అవకాశాలు మనకున్నాయి అని చెబుతున్నారు. ఓకే. సో జీవితంలో విజయం అనేది మరి మరి ఎట్లా అండి? సరే, ఆ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ, మరి వీటికి మనము గ్రాటిట్యూడ్ కూడా చూపించాలి. నెంబర్ వన్, గ్రాటిట్యూడ్ దేనికి చూపించాలి? దేనికి చూపించాలి? మనకు కనబడిన ప్రతి వాటికి చూపించాలి. గడ్డి పోచతో సహా, రాళ్ళు, కొండలు, సెలయేళ్ళు, విశ్వంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనము కృతజ్ఞతలు చూపించాలి. ఎందుకంటే మనము అదంతా కలిపితేనే ఒక పెద్ద విశ్వాత్మ. ఈ విశ్వాత్మ అంతా ఒకటే ఆత్మ. ఈ విశ్వాత్మ నుంచే మనము ఒక చిన్న ప్రొజెక్షన్, ఒక చిన్న శకలం లాగా బయటపడి జీవాత్మలమయ్యి మనిషి జన్మ తీసుకున్నాము. కాబట్టి మనకు వీటన్నిటితోని కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ మన చైతన్యము, మన చిన్న శకలంగా వచ్చాం కదా, ఈ శకలపు చైతన్యం అనేది జస్ట్ మనకు మనమే పెరిగి పెద్ద అయిపోయి మనం బాగా చైతన్యం తెచ్చేసుకుంటే అయిపోలేదు. వీటన్నిటికీ కూడా అవి సరఫరా చేయబడుతుంది. అందుచేతనే మనల్ని సరియైన కర్మ చేయమంటున్నారు శ్రీకృష్ణుల వారు. నువ్వు సరియైన కర్మ చేస్తేనే చెయ్యాలి. నువ్వు సరైన కర్మ చేస్తే నీ యొక్క అనుభవాల సారము ఉంటుందే, ఆ విజ్డమ్ అనేది నువ్వు మళ్ళీ తిరిగి ఈ చైతన్యం అంతా కూడా మొత్తం విశ్వానికి ఆక్రమిస్తుంది, విశ్వానికి ఆక్యుపై చేస్తుంది, విశ్వానికి వెళుతుంది. అది ఆ విధంగా విశ్వము బలపడుతుంది. అలా కాకుండా నువ్వు దుష్టచర్యలు చేసి ఆ దుష్ట కర్మల ద్వారా వచ్చిన ఆ దుష్టత్వాన్ని గనక నువ్వు మొత్తం ఈ విశ్వానికి నువ్వు వ్యాపింపజేయడానికి చూసావంటే విశ్వం ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది నిన్ను. సో అందుచేత కొన్ని ఆత్మలు ఎప్పటికీ కూడా ఆ లో ఆవరణలోనే ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా. ఎందుకు? అవి రియలైజ్ అవ్వాలి. అవి రియలైజ్ అయ్యి నేను చేస్తున్న చర్యలు దుష్ట చర్యలు, నేను నేను వదులుతున్నా. ఇప్పుడు చూడండి, ట్రైన్ వెళ్తుంది, వెళ్తూ వెళ్తూ అది పొగ వదులుతుంది. సో అదే విధంగా మనిషి కూడా, అది ఒక రైలు ప్రయాణము మానవ జీవితం అని అనుకుంటే మన నుంచి కూడా వచ్చే ఎనర్జీస్ విశ్వానికి ఉపయోగపడేలా ఉండాలి. అలా కాకుండా విశ్వానికి చెడు తీసుకొచ్చేలా ఉంటే విశ్వం ఊరుకుంటుందటండి? ఊరుకోదు, అక్కడే తొక్కేస్తుంది. సో ఆ విధంగా ఎన్నో ఎన్నో కొన్ని వందల జన్మలు ఎత్తుతూ ఉంటుంటారనమాట. అందువల్ల హయ్యర్ ఆత్మల దగ్గర నుంచి లోయెస్ట్ ఆత్మల ఆవరణ వరకు ఏముంటుంది? అన్ని భూమి మీద ఉంటాయి. ఆ వాటితో కలిసి బ్రతకడమే మనం చేయాల్సిన పని. బ్రతకాలి, కలిసి బ్రతికి మనము ఎదుగుతూ వాటికి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. అలాగే అవి కూడా ట్రై చేస్తూ ఉంటాయి, కానీ ఎదగలేకపోవచ్చు. మళ్ళీ అదే దుష్టచర్యలు అవి కంటిన్యూ చేయొచ్చు. బట్ స్టిల్ మనము మాత్రము వాటి యొక్క ఫిజికల్ యాక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే మళ్ళీ వాటికి బలైపోయి మనం చచ్చిపోతాం. అలా కాకుండా వాటి మీద ఆధారపడి మనం ఆ మనుషుల్ని జడ్జి చేయకుండా, ఆ సెంట్రల్ కోర్ అనేది ఉంది కదా ఆత్మ. సో ఆ ఆత్మ అనేది ఎప్పుడూ కూడా దేవునితో సమానమని నమ్ముతూ, ఆ నమ్మకాన్ని మనలో పటిష్టం చేసుకుంటూ అవి చేసే ఫిజికల్ యాక్షన్స్కి మనం బలవ్వకుండా, గురవ్వకుండా జాగ్రత్త పడుతూ మనము మాత్రము ఎదుగుతూ, ఆ ఎదుగుతున్న ఆ ఎదగడం అంటే మనకు వస్తున్న విజయం మన వరకే ఉండదండి, అన్నిటికీ కూడా అది తిరిగి సరఫరా అవుతుంది విశ్వం ద్వారా. ఆ విధంగా వాళ్ళు కూడా పొందుతూ ఉంటారనమాట. సో మనము ఎదుగుతూ ఉంటే మిగతా ఆత్మలు కూడా ఎదుగుతూ ఉంటాయి. వాళ్ళెవరో మనకి తెలియాల్సిన అవసరం లేదు, విశ్వం చూసుకుంటుంది అదంతా కూడా. సో ఇదనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే అందరూ కూడా పరిణామ క్రమంలో ఉంటూనే ఉండడం జరుగుతుంది. సో ఇదే విజయము. సో జీవితంలో విజయం అనేది ఏ ఒక్కరి ఇంటెలిజెన్స్ మీద ఆధారపడదు. అలాగే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు అనే విషయం మీద ఆధారపడదు. ఒకడు డబ్బున్నాడా, ఒకడు డబ్బు లేదా. అలాగే ఎవరు ఎంత గొప్ప సంపాదన కలిగి ఉన్నారనే విషయం మీద కూడా ఆధారపడదు. అదంతా అనవసరము.
ఆ అంతర్ప్రపంచానికి నువ్వు డబ్బులు సంపాదించకపో, నువ్వు ఎటువంటి విజ్డమ్ నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు ఎటువంటి విజ్డమ్ని నువ్వు విశ్వానికి ఇస్తున్నావు అన్నదే దానికి అవసరం. నువ్వు డబ్బున్నవాడివా కాదా, నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావా గుడిసెలో ఉంటున్నావా వాడికి అనవసరం అనమాట. అలాగే మనకు ఉన్న శక్తులు ఏంటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సో వీటిని మనం ఎలా వాడుతున్నాము, అది దానికి అవసరం. చూసారా? ఎందుకు? నువ్వు వాటిని సరిగ్గా వాడకపోతే నిన్ను తొక్కేస్తుంది. ఎందుకు తొక్కేయడం అంటే నీ మీద కోపం కాదు, ఎందుకంటే నీ నుంచి వచ్చే ఆ పొగ ఉంది చూసావా, ట్రైన్ నుంచి వచ్చే పొగ, ఆ దట్టమైన పొగ, అది విశ్వానికి ప్రాబ్లం తీసుకొస్తుంది అంటే అక్కడ సప్రెస్ చేస్తుంది. సో కాబట్టి ఇది ప్రతి మానవులు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కాంక్షిస్తున్న వాటిని పొందాలనే విశ్వాసంతో మనం ఉంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అంతర్ప్రపంచము దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. మనిషి ఎటువంటి లక్ష్యాలు, ఎటువంటి సంకల్పాలని కలిగి ఉండొచ్చుననే సందేహము మనకు కలుగుతూ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ పరిధి, మనం ఇంత మునిపే మైండ్ పవర్ గురించి మాట్లాడుకున్న ఫస్ట్ చాప్టర్ అంతా, ఆ ఇంటెలిజెన్స్ పరిధిలో చైతన్య శక్తి స్థాయిలో ఫలానా కార్యాలు అద్భుతమైనవి అని భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో వాటన్నిటినీ లక్ష్యాలుగా, సంకల్పాలుగా మనము తీసుకోవాలి. సో మనకు క్షణానికి ఒక కోరిక కలుగుతుందండి అంటారు కొంతమంది. క్షణానికి ఒక కోరిక కలుగుతూ ఉంటే వెంటనే నువ్వు పుస్తకంలో రాసుకో, తర్వాత లిస్ట్ అవుట్ చేయి, ఏది నీకు ఏది నువ్వు ముందు చేయగలవు, ఏది నువ్వు చెందలేవు అని. చేయగలిగేవన్నీ పైకి తీసురా, లిస్టులో పైకి తీసురా, చూద్దాంలే అన్నవన్నీ కింద పెట్టు. సో ఆ విధంగా మనము వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మీకు చైతన్య శక్తి, జ్ఞానము, భావ సంపద ఎంతెంతగా విస్తరిస్తుంటుందో అంతంత స్థాయిలో అత్యున్నతమైన లక్ష్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే నాకేం తెలియటం లేదండి, నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కొంతమంది వస్తారు. ఎందుకు నీకు తెలియటం లేదు? ఒకడికి తెలుస్తుంది, నీకు తెలియటం లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? నువ్వు చైతన్య శక్తిని సరిగ్గా వాడటం లేదు. పక్కవాడికి నీకు తెలుస్తోంది, నీకు తెలియటం లేదంటే అర్థం ఏమిటి? నువ్వు బిగినర్ అయితే అది వేరే. సో చైతన్య శక్తిని, జ్ఞానాన్ని, భావ సంపదన్ని నువ్వు ఎంత గొప్పగా నువ్వు విస్తరిస్తున్నావు, ఎంత గొప్పగా నువ్వు దాన్ని వాడుతున్నావు అనే స్థాయి మీదే ఆధారపడి ఉంటుంది నీ లక్ష్యాలు నీకు తెలియడము. సో నా సోల్ ప్లాన్ ఏంటో కావాలండి, నాకు సోల్ ప్లాన్ చెప్పండి అంటారు. నీ సోల్ ప్లాన్ నీకు తెలియాలి, నాకు ఎలా తెలుస్తుంది? మీరు మెడిటేషన్లో మీకు బాగా హై ఎనర్జీస్ వస్తాయి కదా, మీరు కూర్చొని చూసి చెప్పండి అంటారు. అలా జరగదండి. అది ఎవరి ఆకాశిక రికార్డ్స్ వాళ్ళకే అందుతుంది. సో బలవంతంగా అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ ఆకాశ రికార్డ్స్కి ఓపెన్ చేసేసి మనం చదివేసేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసేసి చెప్పేసేసి ఇదంతా అబద్ధం. ఎవరైనా అలా చేస్తాము అంటే నమ్మద్దు. అవన్నీ కూడా జస్ట్ మైండ్లో ఏంటంటే ఏదో చిన్న చిన్న ఇండికేషన్స్ రావచ్చు. బేస్డ్ ఆన్ దట్ ఇండికేషన్ నువ్వు కంప్లీట్ పిక్చర్ ఎవరికి ఇవ్వలేవు. సో ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సింది. ఇది నెక్స్ట్, జీవితం ఉన్నదే దేనికండి? ముందుకు పురోగమించడానికి. అంటే బ్రహ్మ పదార్థం అసాధ్యం అని, బ్రహ్మ పదార్థం అసాధ్యమా అనుకోవడానికి లేదు. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? మన ఆత్మ. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి, అంటే మనం ఆత్మనే, కానీ పరమాత్మతో మనం కనెక్ట్ అయ్యే ఉన్నాము. సో మనం కూడా పరమాత్మనమే. అది తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది, అంతే. తెలుసుకున్నావా అయిపోయావు అన్నమాట. నువ్వేమంటే అది జరిగిపోద్ది, జాగ్రత్తగా ఉండాలి. నోరు ఎలా పడతాలో వాడకూడదు. సో తన ఊహాశక్తి ద్వారా కలగంటూ మీరు ఆకాంక్షిస్తున్న వాటన్నిటికీ వాస్తవ రూపం చెందించడం అనేది చాలా సరళమైనది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ మనకు తెలిసిపోయినాయో, వీళ్ళు అదే రాస్తున్నారు బుక్లో కూడా, వాటిని వాస్తవ రూపంలో పెట్టడము చాలా సరళమైనది, చాలా ఈజీ అయిపోతుంది. తెలియనంత వరకే ఈ గోలంతా. ఎవరో చెబితే కాదు, చెప్పింది తీసుకొని దాన్ని అమలుపరిచినప్పుడు నీకు ఇంకా సరళంగా కనిపిస్తుంది. ఓసో సింతేనా అనిపిస్తుంది. అదనమాట. సో ఊపిరితిత్తులు శ్వాసించడము, గుండె కొట్టుకోవడము, ఆహారం రక్తంగా మార్పు ఏ విధంగా సహజంగా సంభవిస్తున్నాయో అంతే సహజంగా ఈ ఆధ్యాత్మికత, ఆత్మసాక్షాత్కారం అనేది కూడా అంత ఈజీగా వాస్తవ రూపాన్ని చెందుతాయి. చూసారు, ఇక్కడ ఇంత క్లియర్గా ఇచ్చారు. ఈ క్షణం వరకు మీ జీవితంలో పొందిన అనుభవాలన్నీ మీ ఆకాంక్షలు, సంకల్పాలు అనుగుణంగా మీ ఊహాశక్తి ద్వారా కలగనడం వల్లనే రూపాంతరం చెందుతున్నాయి. అది
ఇప్పుడు అనుకుంటా ఏంటంటే నీ సడన్గా ఏదో జరిగిపోయింది, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అలా ఏమి అలా 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 ఏమి ఒకటి అనుకుంటే ఇంకోటి ఏం జరగదు. అక్కడ నీ యొక్క ఆలోచన ఎక్కడో సబ్కాన్షియస్గా నువ్వు దానికి ఏదో కీడించావు. నువ్వు ఓకే, స్టెప్స్ అవన్నీ వేసుకున్నావు కరెక్ట్, ఇది ఇది జరగాలి అది జరగాలి అది అని. ఇది జరుగుతుందో లేదో అని మళ్ళీ ఇంకెక్కడో అనుకున్నావు కీడు. సో అది వాస్తవ రూపంలోకి వచ్చేసింది. అందుకే నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి అంటావు. సో బేసికల్గా ఏంటంటే ఊరికి అలా జరగదు. అక్కడ ఏదో జరిగింది మధ్యలో, నువ్వేదో అక్కడ టింగర్ పని చేసావు అక్కడ ఆత్మరూపంలో, ఆత్మ స్థాయిలో. ఆ టింగర పని ఇక్కడ ఆ, వాస్తవ రూపంలోకి వచ్చేసింది. సో భౌతిక ప్రపంచంలో మనిషి ఏ పరిస్థితుల్లో ఉంటాడనేది ముఖ్యము కాదు, అతని లక్ష్యాలు సంకల్పాలు ఎలాంటివన్నది ముఖ్యము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారండి. సో కాబట్టి ఆధ్యాత్మిక శక్తి విస్తరణ అనేది మనకు పెరుగుతున్న కొలది జీవితం పట్ల మనకి దృక్పథాలు కూడా మారుతూ ఉంటాయి, కొత్త దృక్పథాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే చూసారా, మనముకి జీవితం అనేది పూర్తవదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే నీ యొక్క విస్తరణ బట్టి ఆ దృక్పథం అనేది కొత్త కొత్త దృక్పథాలు, రేపు చనిపోతామనగా ఇవాళ కూడా ఒక కొత్త దృక్పథం రావచ్చు. ఎందుకంటే బాడీ ఒకటే వెళ్ళిపోతుంది, నీ ఆత్మ మాత్రం శాశ్వతం కదా. ఈ బాడీ లేకపోతే మరొక బాడీ వస్తుంది, ఆ మరొక బాడీతో ఈ కొత్త దృక్పథాన్ని చేద్దాం అనేటువంటి స్థాయిలోనే ఉంటుంది ఆత్మ తప్ప, ఈవేళ నేను చనిపోయానంటే ఈ రోజుతో అయిపోయింది నా పని అన్నట్టుగా ఎప్పుడూ కూడా ఆత్మ ఉండదు. దానికి అవసరం లేదు. ఈ బాడీ అనేది శాశ్వతము అని అనుకోవడానికి దానికి అవసరం లేదు. ఎందుకు? దాని యొక్క ప్రపంచమే వేరు. ఈ బాడీ మాత్రమే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటుంది. కానీ లోపల ఉన్న నీ అంతర్ ప్రపంచము ఈ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండదు. జస్ట్ ఈ ప్రపంచాన్ని వాడుకోవడానికి మాత్రమే వస్తుంది, తన జ్ఞానం కోసము, విజ్డమ్ కోసము, అనుభవాల కోసము. సో కాబట్టి ఈవెన్ రేపు ఈ బాడీ పోతుందనగా కూడా ముందు రోజున దానికేదో కొత్త దృక్పథం వస్తుంది. రాగానే నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఆ దృక్పథం వైపు వర్కౌట్ చేయడం, నేను వెళ్ళిపోవాలి అనేటువంటి భావనలోకి వచ్చేస్తుంది. డజంట్ కేర్, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నాను నేను ఈ బాడీతో, నా వాళ్ళందరూ ఇలా ఉన్నారు, నా డబ్బులు గిబ్బులు ఇవన్నీ ఆలోచించదు. నాకు కొత్త దృక్పథం నాకు దొరికింది, నేను మరో లోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి, నేను వెళ్ళిపోతున్నాను అనేసి. అప్పుడు వాళ్ళకి ఏ బాధ ఉండదు. బ్రతుకున్న అదే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ వాళ్ళు అంటారే తప్ప, వీళ్ళు మాత్రం ధైర్యంగా నేను వెళ్ళిపోతున్నాను ఈవేళ అని చెప్తూ ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో విస్తారమైన సంపద, విస్తారమైన అవకాశాలు సృష్టించుకోవాల్సింది మనమే. అందుచేత ఎప్పుడు మనం ఏం అడిగితే అది తక్షణమే ఇవ్వబడుతుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏం అడుగుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొత్త కొత్త దృక్పథాలు, మన జీవితం యొక్క దార్శనికత ఎలా ఉంది అది. సో మన జీవితం ఎప్పుడూ కూడా మన యొక్క దార్శనికత అంటే ఏంటంటే విజన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ దార్శనికత అంటే నీ విజన్ యొక్క వ్యాప్తి ఎంత మేరకు విస్తరించి ఉంటుందో అంత మేరకు నీ జీవిత అనుభవాలు విస్తరించి ఉంటాయి. అందువల్ల నీ యొక్క విజన్ ఎప్పుడూ కూడా ఊర్ధ్వముఖంగా పెట్టమంటారు ఇప్పుడు కూడా. అంటే ఏంటి, మనము హారిజాంటల్ యానిమల్స్ కావు, మనం ఇలా వెర్టికల్గా ఉంటాం మనం. ఎందుకు? పైగా ఈ బుర్ర, ఈ మెడ అనేది అన్ని వైపులకి తిరుగుతుంది, పైకి కిందకి కూడా తిరుగుతుంది. ఎందుకంటే ఊర్ధ్వముఖంగా చూడగలిగే జంతువులం మనం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం ఊర్ధ్వముఖంగా చూడగలమంటే అది కేవలం శారీరకంగానే కాదు, మన చైతన్యము కూడా ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే విశ్వాన్ని చేరుకోగలిగే స్థితిలో ఈ మానవ జన్మ ఉంది. అటువంటప్పుడు మన యొక్క విజన్ ఎలా ఉండాలండి? ఇలా కిందకు ఉండకూడదు. ఈ భూమిపైన ఉన్న చెత్తా చెదారం అంతా కూడా మనదే అనుకునేటట్టు విధంగా దాని మీద బేస్ అయ్యి జీవితాన్ని జీవన గతుల్ని ప్లాన్ చేసుకునే విధంగా అలా ఉండకూడదు. మన విజన్ కిందకు ఉండకూడదు, పైకి ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కాబట్టి మన సంకల్ప శక్తిని మనం ఎప్పుడూ ఆశ్రయించుకొని ఉండాలి. సో చైతన్య శక్తిని ఎంత మనం వ్యాపింపజేస్తామో అంత మేరకు ఏం జరుగుతుందండి,
మన మానసికంగా మనం ఎదుగుతాము. అంటే ఏంటి? మానసిక సోమరితనం అనేది పూర్తిగా మనకి తగ్గిపోతూ వస్తుంది. అంటే ఇంకొక భాషలో చెప్పాలంటే తామస గుణం తగ్గిపోతుంది. మానసిక సోమరితనం ఏంటంటే తామస గుణం. అలాగ లేజీగా పడుండడం, అలాగ స్లగ్గిష్గా ఒక వానపాములా పడుండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఎవరైనా ఏదైనా ఒక మాట అనగానే సర్రమని లేవడం, ఇవన్నీ కూడా తామస గుణాలు. ఇవన్నీ కూడా మానసిక సోమరితనం వల్లే జరుగుతూ ఉంటుంది. ఈ మానసిక సోమరితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే తామస గుణం తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఈ మానసిక పరిమితులతో సోమరితనంతో ఉంటే ఏమవుతుంది? జ్ఞానం పరిమితంగా ఉంటుంది. భయం కూడా వేస్తుంటుంది. వాడేమంటాడో, వీడేమంటాడో, నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఎలా బతకాలో, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఎలా బతకాలి, నేను ఎలా ఉండాలి అని ఎదుటి వాళ్ళని వాదించుకుంటూ తినడము, లేకపోతే వీళ్ళ యొక్క ఆ, ఆనందాల కోసము, వీళ్ళ యొక్క ఆ, విస్తరణ కోసము ఎదుటి వాళ్ళ జీవితాన్ని బలి చేసుకోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మానసిక సోమరితనం వల్లనే. ఎందుకు? వారి చైతన్య శక్తిని వారు ఎలా వాడాలో అలా వాడటం లేదు, దుర్వినియోగపరుస్తున్నారు. ఒక్కొక్కసారి వైఫ్ హస్బెండ్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది. తా చెడ్డ కోతి వనమల్లా చెరచిందని. అలాగే అట్నుంచి ఇటు రివర్స్ ఒక్కొక్కసారి హస్బెండ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ఇంట్లోని. తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందని మొత్తం కుటుంబాన్ని అంతా చెరుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుందంటే మానసిక సోమరితనం వల్ల జరుగుతుంది. తామస గుణము. సో అటువంటప్పుడు తామస గుణం ఎక్కువగా ఉన్న వారిలో చైతన్య శక్తి ఉండదు. వారు వ్యసనాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. తాగుడు, ఎక్కువగా భోజనం చేయడం, ఎక్కువగా నిద్రపోవడము, మరో ఇంకా ఇంకా ఇతర నీచమైన వ్యక్తులతో స్నేహాలు చేయడము, నీచమైన పనులు వాళ్ళతో కలిసి చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ చైతన్య శక్తిని ఎక్కడ విశ్వం నుంచి నువ్వు తెచ్చుకున్న పరంధామ యొక్క శక్తిని ఈ విధమైన నీచమైన పనులకు వాడావో, మరి నీ స్థాయి ఏమవుతుంది? నువ్వు పైకి వెళ్తావా, అక్కడే ఉంటావా, ఇంకా కిందకి వెళ్ళిపోతావా? పైకి వెళ్ళడం అనేది అయితే ఉండదు. మరి ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడి నీచమైన ఎనర్జీస్ని నేను విశ్వానికి ఇస్తానంటే విశ్వం ఊరుకుంటుందా? సరే బాబు, ఇచ్చేసా, అలాగే అమ్మ, అలాగే మహాప్రసాదం అని తీసుకుంటుందా? నువ్వు చెడు చేస్తుంటే ఊరుకుంటుందా? అలా అనమాట. సో ఈ దార్శనికతని, ఊహాశక్తిని, అంటే ఈ విజన్, అందువల్ల మనకి విజన్ అనేది పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? నీవు చైతన్య శక్తిని సరిగ్గా వాడినప్పుడు ఆటోమేటిక్గా నీ విజన్ పెరుగుతుంది. అప్పుడు నీకు ఇమాజినేషన్ కూడా సరి అయిన ఇమాజినేషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ లక్ష్యాలు సంకల్పాలు ఎప్పుడైతే మనకి సరిగ్గా ఉన్నాయో, మన కాన్షియస్ మైండ్ అంటే అంతర్ప్రపంచానికి సందేశాలు చేరవేసినప్పుడు, అంటే ఈ బ్రెయిన్ అంతర్ప్రపంచం అందుకు స్పందించి వాటిని వాస్తవ రూపం అవన్నీ కూడా మధ్యలో ఈ బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక వారధి. నీ బయట ప్రపంచానికి, నీ లోపల ప్రపంచానికి, బయట ప్రపంచంలో నీ వాటిని లోపలికి తీసుకెళ్ళడానికి, లోపల నుంచి బయటికి తీసుకురావడానికి మధ్య వారధి ఎవరండి? ఈ బ్రెయిన్. అందువల్ల బ్రెయిన్కి సరిగ్గా జాగ్రత్త చూసుకోవాలి. దాన్ని ఎలా పడితే అలాగా వాడేసేసి దానికి రకరకాల జబ్బుల పాలు చేసేసుకుంటే ఆ బ్రెయిన్ పాడైపోయింది అంటే ఇంకా ఈ రెండు ప్రపంచాల మధ్య ఇంకా కనెక్షన్ అనేది కుదరదు. ఆ కనెక్షన్ ఓన్లీ బ్రెయిన్ వల్ల జరుగుతుంది. చేతుల వల్ల, కాళ్ళ వల్ల, లేకపోతే వీపు వల్ల, వాటి వల్ల, మిగతా భాగాల వల్ల జరగదు. నెక్స్ట్, కాబట్టి ఊహాశక్తి అనేది ఎమోషన్స్, ఫీలింగ్స్ ద్వారా మనకు అది వాస్తవ రూపం చెందించడం కోసం అది చెప్పాను కదా. అది ఇక ఇక ఫిజికల్ రియాలిటీని మనం ఒక మెటీరియలైజేషన్ ఆఫ్ దట్ ఇన్నర్ ఓకే, అంతర వ్యవస్థ నుండి భౌతిక ప్రపంచము, భౌతిక వాస్తవము, ఇవన్నీ వాస్తవ రూపం చెందుతూనే ఉంటాయి. అది అందువల్ల మన లోపల అందుకే ఎప్పుడూ కూడా మనకి మనసా వాచ కర్మేణ ఒక పని చేయాలి. అంటే కర్మరీత్యా మనం ఏదో చేస్తూ మానసికంగా మరి ఇంకేదో తలుచుకున్నావు అనుకోండి, అంతర ప్రపంచం ఏం చేస్తుందంటే నువ్వు లోపల ఏం ఫీల్ అయ్యావో ఆ ఫీలింగ్ని తీసుకుంటుంది. నువ్వు నోటుతో ఏం చెప్పావో అది తీసుకోదు. దాని లక్షణం అది. అందువల్ల ఏమంటారంటే ఇప్పుడు నీ స్పిరిచువల్ వరల్డ్, నీ యొక్క ఆధ్యాత్మిక
వరల్డ్ అనేది ఎప్పుడు కూడా ఆ సమయంలో నువ్వు ఎటువంటి ఎమోషన్స్ని గురవుతున్నావు, ఎటువంటి ఫీలింగ్స్తో ఉన్నావు, దానిని కన్సిడరేషన్లోకి తీసుకుని దానిని వాస్తవ రూపంలోకి చెందించడమో, లేకపోతే నువ్వు అక్కడ నువ్వు ఏది నువ్వు అండర్గో అవుతున్నావో దాన్ని నీకు ఇవ్వడమో అలాంటివి చేస్తుందే తప్ప మన మనుషులతో మాట్లాడుతున్నట్టుగా మనుషులకు చేసినట్టుగా ఈ అంతర్ ప్రపంచానికి చేయడానికి లేదు. మనుషులతో ఎలా ఉంటారు? ఇంటి బయట నవ్వుతూ ఉంటారు, నొసలు చిట్లిస్తూ ఉంటారు మనుషులు. లేకపోతే బయట ఒక మాట చెప్తారు, మనసులో ఇంకోటి పెట్టుకుంటూ ఉంటారు. బయటగా హాయ్ హలో బాయ్ హాయ్ బాయ్ అని మాట్లాడుతుంటారు, లోపలికి వాళ్ళు వెళ్ళిన తర్వాత తిట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ద్వంద్వము దానికి పనికిరాదు, అంతర్ప్రపంచానికి పనికిరాదు. అంతర్ప్రపంచము ఓకే వీడు ఇలాగా వాడు అలాగా ఉన్నాడు కాబట్టి నేను ఇది తీసుకుంటాలే పోనీ అది వదిలేద్దాంలే అలా ఉండదు. ఆ సమయం లోపల నువ్వు ఎలాగ ఫీల్ అవుతున్నావో దానిని కన్సిడరేషన్లో తీసుకుని అది నీకు ఇవ్వడమో లేకపోతే దానికి వాస్తవ రూపం చెందించడమో చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమస్త సృష్టి కూడా చైతన్య శక్తి ద్వారానే సృష్టింపబడుతుంది. అదంతా కూడా చైతన్య శక్తి. గ్యాలక్సీలు, సౌర వ్యవస్థలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ రాళ్ళు, నీరు, నిప్పు అన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా మన ఈ రకరకాల రూపాలు ఇవన్నీ మన చైతన్య శక్తి అంతా కూడా ఒకటే కదా, విశ్వాంది మనది. ఈ చైతన్య శక్తి నుండే ఈ రాళ్ళు, రప్పలు, గ్యాలక్సీలు, సౌర వ్యవస్థలు ఎలాగైతే ఏర్పడ్డాయో మన శరీరం కూడా అలాగే ఏర్పడింది. సో కాబట్టి మన దేహంలోని అణువులకి ఆయా వ్యవస్థల్లో ఉన్న అణువులకి మ్యాచింగ్ ఉంటుంది. అణువులు, పరమాణువులు ఇవన్నీ కూడాను. ఎందుకు? వాటితో పాటు మనం కూడా ఇదే శక్తితో మనం తయారు చేయబడ్డాం కాబట్టి. అందుకే మనం చనిపోయిన తర్వాత వాటిల్లో కలిసిపోతాము. సో మీరు ఎంతెంతగా అంతర్ప్రపంచం నుండి కళల ద్వారా వాంఛిస్తున్నారో అంతంత మాత్రమే భౌతిక జీవిత అనుభవాలుగా కూడా వాస్తవ రూపం చెందుతూ ఉంటుంది. అది మనం ఇప్పుడు అంటే మన అంతర ప్రపంచంలో మనం ఎంతలాగా వాంఛిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన అంతర ప్రపంచంలో ఇప్పుడు సోల్ గనక మీకు హెల్ప్ చేయకపోతే ప్రాపంచికంగా నువ్వు ఏది సాధించలేవు. అదొకటి ఉంది. ఇప్పుడు సోల్ ఏమో ఏదో ఒక యోగి అయిపోవాలనుకుంటోంది, కానీ నీ మనసు, నీ థాట్స్, నీ శరీరము ఇటుపక్క ఏదో ఒక సినిమా యాక్టర్ కావాలనుకుంటుంది. జరుగుతుందా? అది జరగదు. నువ్వు ఎంత ప్రాకులాడినా, ఎంత నువ్వు మెడ్రాస్, హైదరాబాద్ వెళ్ళి ఎన్ని కష్టాలు పడి నువ్వు సినిమా యాక్టర్ కావడానికి ట్రై చేసినా విన్న ఆత్మ నీకు సహకరించినప్పుడు నువ్వు జరగదు. అది ఎందుకు? ఆత్మ యొక్క ప్లాన్ డిఫరెంట్ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. కాబట్టి ఈ చైతన్య శక్తి, ఆత్మ యొక్క చైతన్య శక్తి నుండే నువ్వు భౌతికంగా చేసే పనులన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. అంతే తప్ప నువ్వు నాకు 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 ఆత్మతో పని లేదు, నేను ఆ స్పిరిచువాలిటీ జోలికే వెళ్ళను, నాకంతా కూడా ఇదే అంటే అది అలా కుదిరే పనే కాదు. అది నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నీ ఆత్మనది నుంచే వస్తుంది. చెడ్డ పనులు చేస్తుంటారు కొంతమంది, అంటే వాళ్ళ ఆత్మలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అది లోపల ఉంటుంది కాబట్టి మా ఆత్మ దేవునితో సమానం వాళ్ళు అనొచ్చు. అంటే దేవుని అంటే స్పిరిచువల్ బాడీ అనేది ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. మిగతా ఉన్నాయి కదా, మిగతా 6 శరీరాలు అవి దుష్ట పనులు చెయ్యడానికి వాళ్ళ శరీరాన్ని ప్రేరేపిస్తున్నాయి. అవి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాటిల్లో ఏమున్నాయి అన్నది. సో కాబట్టి చైతన్య శక్తి నుండే ఈ భౌతిక పదార్థము, ఈ భౌతిక పరంగా చేసే కర్మలన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. కాబట్టి వాటిపైన జాగ్రత్త పడాలి. ఇకపోతే విశ్వంలో అన్ని వాస్తవాలు ఒకదానికొకటి పెనవేసుకునే ఉన్నాయి. అంటే ఏంటి? అన్ని వాస్తవాలు పరస్పరం ఒకదానికి ఇంకొకటి లేదా ఒక వాస్తవాన్ని ఇతర అన్ని వాస్తవాలు అభివృద్ధి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏది కూడా నేను సెల్ఫ్ మేడ్ అండి అని చెప్పుకోవడానికి లేదు. నువ్వు ఎక్కడో దగ్గర నువ్వు ఒక మోడల్ లాగా నీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరొకటి ఇంకొక దగ్గర అది అమలు జరిగే ఉంటుంది.
సో అక్కడి నుంచి వచ్చే జ్ఞానమే నీ మైండ్లో పడి నువ్వు అదే చేస్తున్నావు. ఇప్పుడు అదే నేను చెప్పేది. మనం ఎటువంటి కర్మలు చేస్తున్నాము, ఆ మంచి కర్మలు చేసినప్పుడు ఆ మంచి కర్మల్లోంచి వచ్చిన విజ్డము మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది. విశ్వం యొక్క పనే అది, కాలము స్పేసు డైమెన్షన్ పనే అది. అలాగే చెడ్డ పని చేసినా కూడా మొత్తం విశ్వం అంతా ప్రాకుతుంది. సో ఇంకెక్కడో ఎవడో చెడ్డవాడు తయారవుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ చెడు అనేది వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల ఎవరి ప్రమేయం లేకుండానే వాడు చెడిపోతూ ఉంటాడు. మరొకడు ఇంకెవడో అక్కడ గొప్ప పనులు చేస్తున్నాడు అంటే వాడికి ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీస్ అలాంటివి, వాడు అక్కడ గొప్ప పనులు చేస్తున్నాడు. అంటే ఏంటి, మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంది, వాళ్ళ ఆత్మల్లో ఏముందో దాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. సో కృష్ణుడు ఏమన్నాడంటే మరి మంచి చెడు అనేది ఏం లేదు, ఏదైనా కర్మే కాబట్టి చేయండి, జ్ఞానాన్ని తీసుకొని ఎదగండి అన్నాడు ఆయన. ఎందుకు, అక్కడ వాళ్ళు ఫిల్టర్ చేయలేరు ఏ దేవుళ్ళు కూడా. ఇక్కడ ఫిల్టర్ చేయలేకపోయారు కాబట్టే ఏ పరమాత్మలు కూడా, గురువుసు పరమాత్మలు ఇక్కడికిక్కడ ఫిల్టర్ చేసేసి అన్ని మంచి ఇదే ఇద్దాం అందరికీ అనేటువంటి ఆ ఫిల్టరేషన్ ఇక్కడ లేదు. ఇట్స్ ఓపెన్. కాబట్టి నీలో ఏముంది, నీలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, నీ యొక్క ఆత్మకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు వాటిని. బట్ దట్స్ ఓకే, ఏదైనా కర్మే చేసేయి, అందులో నుంచి విజ్డమ్ని తీసుకుని బయటపడిపో అని మళ్ళీ అక్కడ ఒక ఒక చిన్న విరుగురు లాంటిది పెట్టాడు కృష్ణుడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు ఆయన. నువ్వు ఏ కర్మ చేసినా కూడా ఫైనల్గా నువ్వు విజ్డమ్ తీసుకున్నావు అంటే నీకు ఆ కర్మ దగ్ధం అయిపోతుంది. ఎందుకు, అక్కడ వాళ్ళు ఫిల్టర్ చేయలేరు కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టేశాడు ఆయన, ఈ విధంగా నువ్వు బయటపడు అనేసి. సో కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ విధంగా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమీ లేదు. ఇక్కడ అన్ని రకాల కర్మలు నువ్వు చేసుకుంటూ జ్ఞానం తీసుకోవడమే. సరైన కర్మలు చేసుకుంటే నీకు సరైన జ్ఞానం వస్తుంది, సరికాని కర్మ చేస్తే నీకు సరికాని జ్ఞానం వస్తుంది. సో నువ్వు ఎన్ని సంవత్సరాల సరికాని జ్ఞానంతో ఎన్ని జన్మలు ఎత్తుతావో నీ ఇష్టం అది. సో అక్కడికి అది అలా ఉంది. కానీ నువ్వు అందులోంచి బయటపడాలనే ఆలోచన నీకు ఏదైనా జన్మలో వచ్చినప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అలాగ నువ్వు ఎప్పుడైతే బయటపడ్డావో నీకు ఆ కర్మ పోతుంది అని ఆయన ఇక్కడ ఒక వెంటిలేషన్ పెట్టాడు కృష్ణుడు. అది కాబట్టి దీన్ని ఈజీగా అర్థం చేసేసుకుంటే చాలా సరళమైనది జీవితము. అది ప్రయత్నం పెద్దగా లేకుండానే ఈజీగా ఇవన్నీ చేయవచ్చు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ఉన్న మీరు అంతర ప్రపంచము, చైతన్య శక్తి శకలాలు ఇవన్నిటినీ కూడా జాగృతావస్థలో ఉన్న శక్తి, దేహం యొక్క ఉనికి, జీవరసాయనిక శక్తి, విద్యుత్ దయాస్కాంత శక్తి యొక్క సమ్మేళనంగా భావ సంపదను మరియు జ్ఞాన విస్తరణను వ్యాప్తి చెందిస్తూ పురోగమిస్తున్నాము. చూసారా ఎన్నున్నాయో. మనమంతా కూడా చైతన్య శక్తి శకలాలం, మన జాగృతావస్థలో ఉన్న శక్తులం. మన యొక్క దేహానికి ఒక ఉనికి ఉంది, మన లోపల ఉన్న జీవరసాయనాలన్నిటికీ శక్తి ఉంది. మనం అంతా కూడాను ఒక ఎనర్జీలము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఉంటున్నాము. మన ఆరా అంతా ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. వీటన్నిటి యొక్క శక్తి యొక్క సమ్మేళనమే మనము. ఒకటి ఈ కాన్షియస్ పవర్, చైతన్య శక్తి, మన దేహం యొక్క శక్తి, మన లోపల జరుగుతున్న అన్ని రకాల జీవరసాయనాల యొక్క శక్తి, మన ఆరా ఈ విద్యుత్ దయాస్కాంత శక్తి. ఇదంతా కలిపితేనే ఇదంతా ఒక సమ్మేళనం అనమాట. మనం ఒక ఎనర్జీ అని చెప్పడానికి లేదు అక్కడ. మీరు ఎవరండి అంటే మనం ఎనర్జీలు అని చెప్తున్నాం. ఏ ఎనర్జీవి నువ్వేంటి విద్యుదయస్కాంత ఎనర్జీవా, లేకపోతే నీ యొక్క బాడీ ఎనర్జీవా, లేకపోతే నీ లోపల జరుగుతున్న బయలాజికల్ ఎనర్జీస్వా లేకపోతే నీకు విశ్వం నుంచి తెచ్చుకుని చైతన్య శక్తి. ఎవరు అంటే ఏం చెప్తాము? నేను విశ్వంలో చైతన్య శక్తి అంటే మరి మిగతా వాడి సంగతి ఏమిటి? సో ఇవన్నిటి యొక్క సమ్మేళనమే మనము. సో జాగృతావస్థలో ఉంటున్న శక్తి మిమ్మల్ని ప్రతి క్షణము ఉత్తేజపరుస్తూ ఆధ్యాత్మికంగా ముందడుగు వేయడానికి వాడాలి. దేన్ని? ఈ చైతన్య శక్తిని. అప్పుడు మహాప్రకృతిలో ఉన్న ఏ జీవాత్మైనా కూడా
ఏముంటుంది, నిస్సహాయ స్థితిలో ఉండు, లేకపోతే దైవ పరిస్థితుల్లో ఉండు, ఏది ఏమీ చేయలేని అశక్తి ఉండు. వాటన్నిటికీ కూడా నీ చైతన్య శక్తి ఈ మహాప్రకృతి ద్వారా అన్నిటికీ అందించబడతాయి. అప్పుడేం జరుగుతుంది, అటువంటి స్థితి అనేది కొన్నాళ్ళకి పోతుంది. అది అంటే ఏంటి, మన జీవాత్మ ఎప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్ ఆత్మగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇక ఆనందము, స్వేచ్ఛ, ప్రేమ, జ్ఞానము, సత్యము, ఇవన్నీ కూడా అంతర్ప్రపంచంలో మనకి ఇమిడే ఉన్నాయండి. బయట ఎక్కడా వెతకాల్సిన అవసరంలా. ప్రేమ కోసము వాడి మీద వీడి మీద ఆధారపడక్కర్లేదు. ఆ ప్రేమ అనేది మనలోనే ఉంది. జ్ఞానం కోసము ఓకే బుక్స్ చదవాలి, స్పిరిచువల్ మాస్టర్స్, అది ఒక విధంగా. ఎనీవే, ఈదర్ వే దాన్ని మళ్ళీ మన అమలు జరిపితేనే మనకి విజ్డమ్ అనేది వస్తుంది. సత్యము అంతే పట్టుకోవాలి, ఆనందం కూడా అంతే. ఇక ఈ వర్తమానంలో ఈ క్షణంలో ఆనందాన్ని, స్వేచ్ఛను, ప్రేమను మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఏ క్షణంలోనైనా కూడా జీవితాన్ని మన బాధ్యతగానే స్వీకరించాలి. రేపు కాసేపట చనిపోతామన్నా కూడా ఆ ముందు మినిట్ వరకు మన బాధ్యతే ఈ జీవితాన్ని. సో కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోవడం అనేది కూడా సమంజసం కాదు. జీవితం అనేది ఒక తెల్ల కాగితము. ఆ క్షణంలో మనం ఏం రాసుకుంటామో అది మనది. కాబట్టి మన జీవిత కథను కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఏమంటున్నారు, మన రాతలే, మన చేతితో వ్రాసిన రాతలే మనకు విధురాతలు అవుతాయంటారు చూసారా. అందువల్ల చేతితో వ్రాసేవి కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. మీ జ్ఞానాన్ని, ఆనందాన్ని, స్వేచ్ఛను, ప్రేమను, నిత్యోత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. అందరికీ మనం ఎంత పంచుతామో అంత మనకి వెనక్కి వస్తుంది. సర్వులు కూడా ఒకటేనన్న భావనను మనం కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఫిజికల్ బాడీతో చేసే యాక్షన్స్ అనేవి ఏంటంటే, అది వారు ఏనాడో దుష్టచర్యలకు పాల్పడి ఆ చర్యల్లో వాళ్ళు క్రిక్కిరిసిపోయారు. అందువల్ల బయటపడలేకపోతున్న యాక్షన్సే తప్ప వాటిని మనము ఒక స్టాండర్డ్గా తీసుకుని వాటిని ఫాలో అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. జీవితాన్ని వ్యాప్తి చెందించాలి. ఇప్పటి వరకు మీరు ఏర్పరచుకున్న పరిమితులన్నిటినీ చెరిపేయాలి. పరిమితులు అనేవి ఏంటంటే మన ఇంటెలిజెన్స్ని, అహంకార పరిధిలో సృష్టింపబడినవి అవి. అంతే తప్ప విశ్వానికిను దీనికి సంబంధం లేదు. మనం ఏం చేసినా కూడా, ఏం ఆలోచించినా అంత విశ్వమే చేస్తుంది అనడానికి లేదు. అది నీ యొక్క ఇంటెలిజెన్స్ తోటి, నీ యొక్క అహంకార పరిధిలో నువ్వే సృష్టించుకున్నవి. వినయం గలవారు ధన్యులవుతారు. దేవుని యొక్క వారసత్వంను వాళ్ళు పొందుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా అదొక మహావాక్యం. దేవుని రాజ్యానికి, దేవుని సంపదనికి వారసులు మీరే అంటూ ఉండేవారు. ఎవరు? జీసస్. సో మీకు మించిన దైవము, బ్రహ్మము ఏదీ లేదంటూ ఉండేవారు. సో వర్తమానంలో ఉనికి కలిగి ఉంటున్న ఈ జీవితం ఎలాంటిదంటే చాలా అమేయమైనది, అసామాన్యమైనది, సాటి లేనిది. నదులు ప్రవహించేది, సముద్రాలు ఉన్నది, సూర్యుడు ప్రకాశించేది, గెలాక్సీ విస్తరించేది, ఈ భూమి యొక్క ఆత్మ భ్రమణము, ఈ పరిభ్రమణము చెందేది, సీతాకోచ చిలుకలు ఎగిరేది, అలాగే పక్షుల యొక్క కిలకలారావాలు చేసేది, ఆ చెట్టు యొక్క పువ్వులు వికసించేది, అన్నీ కూడా ఈ చైతన్య పరిణామానికి తోడ్పడి చేసేది. ఇప్పుడు ఒక పువ్వులు, అందమైన పువ్వులు మనకు కనిపించాయి అనుకోండి, మన కళ్ళకు, మన ఆత్మకి ఎంత ఆనందం కలుగుతుంది. ఎందుకు అది? అదేమన్నా మన చుట్టమా? ఆ పువ్వులకి మనకి ఏం సంబంధం? మన కులమా, మన మతమా, మన చుట్టాలా? మరి వాటిని చూసి మనం ఎందుకు ఆనందపడుతున్నాం? ఎందుకంటే ఆ దానికి మనకి ఉన్న లింక్ ఏంటంటే చైతన్య శక్తి ఒకటే. అందువల్ల అందమైన పువ్వులు చూడంగానే అది గడ్డి పువ్వులా లేకపోతే మంచి పువ్వులా అని కూడా చూసుకోము. అబ్బా కలర్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అనుకుంటాం. ఎందుకు? కారణం ఏంటంటే మన మనసులో ఒకటే. ఆ పువ్వు యొక్క మనసు, నీ మనసు ఒకటే. ఆ పువ్వు యొక్క చైతన్యము, నీ చైతన్యము ఒకటే. అదనమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే అది. ఇక్కడ మనమే దైవం అయిపోతుండేటప్పుడు ఏమవుతుంది, అక్కడ జ్ఞానం కూడా మనమే అవుతాం కదా. మనం దైవంగా ఎదిగిపోతూ ఉంటూ జ్ఞానము మనమే, ఆనందము మనమే, దేహము మనమే, దేహీ మనమే, అలాగే కర్మ కూడా మనమే. చూసారా? సో ఈ క్షణంలోనే మీరు బ్రహ్మ పదార్థంగా, అంటే ఆ క్షణంలోనే మనము బ్రహ్మ పదార్థంగా విరాజిల్లుతున్నాము అని అర్థము. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడండి? ఆయన, కృష్ణ అంటే అర్థం ఏంటి అసలు? కృష్ణ అంటే చైతన్యము అని అర్థము. కృష్ణకు అర్థం ఏంటంటే చైతన్యము. ఈ చైతన్యం అంటే ఎనర్జీ. ఈ చైతన్యం ఏమేమి చేసింది? చాలా చేసింది. ఆడాడు, పాడాడు, గోపికలు నేర్పించాడు. ఆ తర్వాత ఏంటి, ఆచార్యుడు అయిపోయి మనకి భగవద్గీత టీచ్ చేశాడు.
ఈ కురుక్షేత్ర లాంటి యుద్ధాలను ముందుకు నడిపాడు. అంటే ఆ ఒక్క చైతన్యమే ఇన్ని పనులు చేశాడు. అంటే దాన్నే లీల అంటారు. చైతన్య లీల, కృష్ణలీల, చైతన్య లీల ఈ మాటలు వినే ఉంటారు. అదే విధంగా మనము కూడా మనం కూడా అనేక రకాల పనులు చేస్తున్నాం. అది కూడా మన లీలే. మన లీల అది. ఎవరికి వారు లీలలు అదనమాట. సో ఆ లీలలు చేస్తేనే దాని ద్వారానే మన పరిణామక్రమం ఉంటుంది. దానిపైన బేస్ అయ్యే. సో సృష్టి పరిణామ క్రమాన్ని సంపూర్ణంగా మనం అవగాహన చేసుకునే స్థాయికి మానవుని చైతన్య శక్తి ఎదగాలి. అది ఎదగటం లేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బుద్ధుడు, జీసస్ లాంటి వాళ్ళందరూ కూడా ఎవరో కొద్దిమంది యోగ సిద్ధులు వచ్చి అందరూ ఆ స్థాయిని అందుకోగలిగారు. ఏది షిరిడి సాయిబాబా తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు. అంటే అవధూతలు ఎవరు రాలేదు ఇంకా. అంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు రాలేదు. లేకపోతే మనం కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ చైతన్య శక్తిని ఎంతెంతగా విస్తరించి ఉంటుందో అంతంతగా మన ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. అప్పుడు మనం కూడా షిరిడి సాయిబాబా లాగా చెప్పవచ్చు, నీకు నాకు ఈ 76 జన్మల నుంచి నువ్వు నేను ఇద్దరం కలిసే ఉన్నామని. అంటే మన మెమరీ కూడా అంత వెనక్కి వెళ్ళి మనం చెప్పగలిగే స్థితిలోకి మనము వస్తాము. కాబట్టి ఇందుకు కారణం మన ఆత్మకు లిమిట్స్ అనేవి లేవు. కాబట్టి మీ చైతన్య శక్తి ఎంతెంతగా విస్తరిస్తూ ఉంటుందో అంతంతగా ఓకే అదే నేను సో అది మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాము. ఇప్పుడు అందరూ కూడా నిటారుగా కూర్చుని వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. వెన్నెముకను నిటారుగా పెట్టండి. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాసన పెట్టండి. బాడీని నిశ్చల స్థితిలో ఉంచండి. బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నిశ్చల స్థితిలో ఉంచుతూ ఆలోచన రహిత స్థితిలో ఉండండి. 2 చేతులను వ్రేళ్లలో వ్రేలు దూచుకొని కూర్చోండి. 2 కాళ్ళు కూడా మడుచుకొని కూర్చోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ మనం యాక్సెస్ చేయించున్నాం మాస్టర్స్. ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమయ్యున్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని మనము పొంది ఉన్నాము. ఈ శక్తి అంతా కూడా ఒక పెద్ద జలపాతం లాగా మనపై ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఆరా నిండా ఈ ఎనర్జీస్, వీటిలో నిక్షిప్తమై ఉన్న డివైన్ గురుశక్తి అన్నీ కూడా మనకి 7 శరీరాల్లో ప్రవేశించి విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటన్నిటిని బయటికి పారద్రోలినట్లు, వాటిపై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసినట్లు పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని ఊహించండి మాస్టర్స్. ఈ బ్రైట్ ఎనర్జీస్లో కూర్చుని మనము మెడిటేషన్ చేయుచున్నాము. ఈ ఎనర్జీ ద్వారా పరమాత్మతో కూడా కనెక్ట్ అయి ఉన్నాము. మ్యూజిక్ వినబడకపోతే నాకు తప్పకుండా చెప్పాలి.
Last 1 minute.
మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి, అందులో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకి ధన్యవాదాలు తెలుపుకుందాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. నెమ్మదిగా 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి. ఊపిరి పైకి పీల్చుకోండి సహజ స్థాయిలో. ఇప్పుడు నెమ్మదిగా వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 కళ్ళు ఓపెన్ చేసి అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చండి. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏవి లేకపోతే మళ్ళీ మనము వచ్చే వారం కలుద్దాం ఇదే సమయానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.